మదర్ తెరిసా జన్మదినం సందర్భంగా బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో న్యూ లైఫ్ సాహిత్య అకాడమీ వారి ఆధ్వర్యంలో పలు రంగాలలో సేవా కార్యక్రమాలు అందించిన వారికి డాక్టరేట్ను మరియు గోల్డ్ మెడల్ అవార్డును ప్రదానోత్సవం చేశారు. పచ్చదనం, హరితహారం, సినిమా పరిశ్రమలో మరియు పలు రంగాల్లో వివిధ రంగాల్లో సేవలను అందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులో తెలుగుదేశం పార్టీకి చెందిన 200 మంది నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే సుధాకర్ బాబు సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధాకర్ బాబు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దామర్గిద్ద మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఈ రోజు ప్రజావాణికి 11 దరఖాస్తులు రావడం బైటుఫుల్ జరిగింది. ప్రతి సోమవారం ప్రజావాణి ఉంటుందని, అలాగే రైతులు వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు బార్లు తీరారు. ఈ విషయంపై ఎంఆర్ఓ వినయ్ కుమార్ మాట్లాడుతూ వెంటనే లబ్ధిదారులు మరియు రైతుల సమస్యలను పరిష్కరించాలని, రైతులకు మరియు ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని వీఆర్ఓలకు మరియు సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో వివిధ గ్రామాల ప్రజలు హాజరయ్యారు. ఈ రోజు మీర్పేట్ పిఎస్ పరిధిలోని లెనిన్ నగర్ మరియు ప్రశాంత నగర్లో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంటి సోదాలో భాగంగా 4 బీర్ బాటిల్స్, 93 లిక్కర్ బాటిల్స్, 44 బైక్స్, సరిగా పత్రాలు లేని వాటిని స్వాధీనం చేసుకున్నారు. 10 మంది పాత నేరస్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆరోగ్య సిద్దిపేటకు తొలి అడుగు. ప్రథమ సూత్రం స్వచ్ఛత, రెండవ సూత్రం యోగా సాధన. ప్రతి గ్రామంలో మీ ఇంటి ముందు చెత్తను మీరే శుభ్రం చేయాలి. త్వరలోనే అధికారిక యంత్రాంగంతో ఇంటింటా సర్వే చేపట్టనున్నామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛత వైపు చైతన్య బాట పట్టేలా స్వచ్ఛ ఆరోగ్య సిద్దిపేటకు సంకల్పిద్దాం. నియోజకవర్గంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీలు, మండల గ్రామస్థాయి అధికారులు స్వచ్ఛ ఆరోగ్య సిద్దిపేటకై అడుగులు వేసేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని శ్రీకారం చుట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు మార్గనిర్దేశం చేశారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్నదని, స్వచ్ఛ ఆరోగ్య సిద్దిపేటకు మేము సైతమని ముందడుగు వేద్దామని ప్రజాప్రతినిధులు, అధికారులకు పిలుపునిచ్చారు. రాజధాని అమరావతిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పునరుద్ఘాటన పట్ల రాజధాని రైతులు మండిపడుతున్నారు. 8 లక్షల క్యూసెక్లు వరద వస్తేనే అతలాకుతలమైందని, 11 లక్షల క్యూసెక్లు నీరు వస్తే అమరావతి పరిస్థితి ఏంటని బొత్స వ్యాఖ్యానించారు. రాజధాని ఏ ఒక్కరిదో కాదని, 5 కోట్ల మంది ప్రజలదని స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతి నిర్మాణం అత్యంత వ్యయభరితమంటూ కొన్ని రోజుల క్రితమే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకే కట్టుబడి ఉన్నానని చెప్పడంతో అందుకు నిరసనగా రాజధాని ప్రాంత రైతులు ధర్నాకు దిగారు. ఏపీలో నూతన రాజధాని ఏర్పాటుకు రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు మరింత బలం చేకూరుస్తున్నాయి. 4 రాజధానుల ఏర్పాటుకు కసరత్తు జరుగుతుందని కర్నూలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై ప్రశంసించిన వెంకటేష్ ఏపీ నూతన రాజధానిపై వైసీపీ నేతలు చర్చలు జరిపారని చెప్పారు. 4 రాజధానులు ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని విశ్వసించిన ఆయన 4 ప్రాంతాలను అభివృద్ధి బాటలో నడవాలని ఆకాంక్షించారు. రాజధాని ఒకే ప్రాంతంలో ఉంటే అభివృద్ధి సాధించలేమని చెప్పారు. రాజధాని మార్పుపై నాకు స్పష్టమైన సమాచారం ఉందని చెప్పిన ఆయన ప్రభుత్వం రాజధాని ప్రాంతాల అభివృద్ధికి దోహదపడేలా ఉండాలని అన్నారు. మాజీ స్పీకర్ విషయంలో ముందుగా నోటీసులు జారీ చేయకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. పోలవరం విషయంలో రివర్స్ టెండర్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీకి చెంపుపెట్టులా ఉందని అన్నారు. జగన్ చర్యల కారణంగా అమరావతిలో వరద నీరు రైతులను నష్టాల పాలు చేస్తుందని అన్నారు. ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ప్రజలు కష్టాల్లో ఉంటే జగన్ విహారయాత్రలకు వెళ్లడం సరికాదని అన్నారు. ఆ గ్రామాలు ప్రశాంత వాతావరణంలో పచ్చని చెట్లతో కళకళలాడే గ్రామాలవి. అదంతా ఇప్పుడు గతం. ఇంటి ముందు కూర్చొని గుండె నిండా గాలిని పీల్చలేని పరిస్థితి ఆ గ్రామాలది. అవే నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని తిరుమలాపురం, నెల్వపల్లి గ్రామాలు. ఈ 2 గ్రామాల మధ్య సర్వే నంబర్ 56/3/2లో శ్రీ మహాలక్ష్మి ఇండస్ట్రీ అనే పేరుతో పెరాలసిస్ కంపెనీ సుమారు 10 సంవత్సరాలుగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఈ కంపెనీ 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. తిరుమల శ్రీవారికి 22 లక్షలు విలువ చేసే అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ విరాళంగా అందించింది ఓ సంస్థ అందించిన వాహనాన్ని సంస్థ ప్రతినిధులు టీటీడీ అధికారులకు అందించారు. తిరుమలకు ప్రత్యేక మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ అంబులెన్స్ను అందించడం జరిగిందని ఎండీ పరమశివన్ తెలిపారు. ఈ సందర్భంగా వారికి టీటీడీ పూజారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల నిండు గర్భిణి మృతి చెందింది. విశాఖ జిల్లా అరకులోయ దుమ్రిగూడ మండలం లైగన్ పంచాయతీకి చెందిన అప్పలమ్మ అనే గర్భిణి నిన్న సాయంత్రం నొప్పులతో స్థానిక ఏరియా ఆసుపత్రికి వచ్చింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెకు మెరుగైన వైద్యం కోసం వేరే హాస్పిటల్కు తీసుకెళ్లేందుకు సకాలంలో ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ ఏర్పాటు చేయలేదు. అయితే సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో మృతి చెందిందంటూ బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లాంటి విలేకరులపై అధికార పార్టీ నాయకులు దాడి చేయడం దారుణమని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మహా న్యూస్ ఛానల్ రిపోర్టర్ మనోహర్పై అధికార పార్టీ నాయకులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దాడికి గురైన బాధితుడు అనంతపురం నగరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మాజీ మంత్రి కాల్వ అక్కడికి వెళ్లి బాధిత విలేకరిని పరామర్శించారు.
అనంతపురం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడడంతో రైతులు తమ పొలాలకు విత్తనాలు వేయడానికి సిద్ధపడుతున్నారు. మడకశిర పట్టణంలో వివిధ గ్రామాల నుండి ప్రత్యామ్నాయ విత్తనాల కోసం వచ్చారు మహిళా రైతులు. ప్రత్యామ్నాయ విత్తనాలు ఇవ్వకపోవడంతో వ్యవసాయ కార్యాలయం ముందు ముళ్లకంపలు వేసి అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి వచ్చి పోలీస్ స్టేషన్ కూతబెట్టి దూరంలో ప్రధాన రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా రైతులు మాట్లాడుతూ వ్యవసాయ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రైతులపై చిన్న చూపులు చూసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. గోడు పట్టించుకొని పాలక నేతలపై కూడా మండిపడ్డారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం తూంకుంట గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న బాలానగర్ డీసీపీ పద్మజ స్థానిక సీఐ నవీన్ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ప్రాథమిక వివరణలో మృతుడు రామారావును బండరాయితో మోదీ హత్య చేసినట్లు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇతను స్థానికంగా ఉంటూ భవన నిర్మాణాలకు మేస్త్రిగా పనిచేస్తూ జీవిస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. తలపై బలంగా మోదీ హత్య చేసుంటారని భావించిన పోలీసులు భార్యపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా కట్టుకున్న భార్య శ్రీదేవి, ప్రియుడు శివలు కలిసి హత్య చేసినట్టుగా గుర్తించారు. తెలంగాణ ప్రభుత్వం పేదరిక నిర్మూలన కార్యక్రమం చేపడుతోంది. అందులో భాగంగా చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు హోటల్లో, చౌరస్తా, సిగ్నల్స్ దగ్గర వచ్చిపోయే ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారిని నానా రకాలుగా హింసించి వారి వద్ద నుండి డబ్బులు తీసుకోవడం పరిపాటే. ఇలాంటి వారిని ఆనంద ఆశ్రమంలో చేర్చుటలో చంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ రుద్రభాస్కర్, అడ్మిన్ సబ్ ఇన్స్పెక్టర్ జాకీర్ హుస్సేన్ తదితరులు కలిసి ఆపరేషన్ బిగ్గర్ను నిర్వహించారు. 14 మంది బిచ్చగాళ్లను అదుపులోకి తీసుకుని వారికి ఇన్స్పెక్టర్ రుద్రభాస్కర్ ఫలహారాలు ఇచ్చి వారిని వాహనంలో చెంచల్గూడలో ఆశ్రమానికి తరలించారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్మాస్గూడ సీకేఆర్ కాలనీలో 2 ఇళ్లలో భారీ చోరీ చోటు చేసుకుంది. తిరుపతి రెడ్డి ఇంట్లో 13 గ్రాముల బంగారం, శివకుమార్ ఇంట్లో 30 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో 7 గుండ్ల వద్ద గంగ తెప్పోత్సవం శోభాయాత్ర తెలంగాణ శాసన డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గుమ్మడికాయతో హారతి ఇచ్చి గంగ తెప్పోత్సవం శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు మాట్లాడుతూ గంగపుత్రులను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. పట్టణాల్లో సిమెంట్ ధరకు మించి ఇసుక ధర ఉందంటే అది ప్రభుత్వ వైఫల్యంతోనే సాధ్యమైందని మాజీ మంత్రి సంజయ్ రంగారావు అన్నారు. దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పెట్టేలా వైసీపీ ప్రభుత్వం కొనసాగుతోందని అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీసుకున్న కీలక అంశాల్లో వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని అన్నారు. కేవలం కక్షపూరితంగా వ్యవహరించి రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. గాంధీ ఆసుపత్రిలో న్యూరో సర్జరీ వార్డులలో నేల మీద బెడ్స్ వేస్తూ వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. రోగుల తాకిడి గాంధీలో పెరగడంతో పలు వార్డులలో నేల మీద పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారు వైద్యులు. అక్కడి రోగులు మాత్రం తెలంగాణలో ఆసుపత్రులు బాగుపడ్డాయని అంటున్నారు. ఇక్కడ మాత్రం వేరేలా ఉందని డాక్టర్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు రోగులు, బంధువులు. ఆషాఢ జాతర రంగం రోజున భవిష్యవాణి కార్యక్రమంలో అమ్మవారి కోరిన విధంగా 5 వారాలు అత్యంత వైభవంగా శాఖ సమర్పించడం జరిగింది. శ్రీ అమ్మవారికి 1008 కలశాఖతో శాఖ సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ ఉజ్జయిని మహంకాళి లలిత పారాయణం సభ్యులు, ఇతర పారాయణ గ్రూప్ సభ్యులు, కార్యనిర్వహణాధికారి, కార్పొరేటర్ గారు, వేద పండితుల, ప్రధాన అర్చకులు, దేవాలయ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి శాఖ సమర్పించారు. అమ్మవారు చెప్పినట్టు అన్ని కార్యక్రమాలు పూర్తి చేశామని, అంతా మంచే జరుగుతుందని ఆలయ ఈవో అన్నపూర్ణ తెలిపారు. ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మూల విరాట్టుకు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నుంచి ఏరువాడ జోడు పంచెలను అందించడం సంస్థానాధీశుల కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. ఈ ఏడాది కూడా స్వామివారికి అందించేందుకు జోడు పంచెలను సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాలకు జోడు పంచెలను పంపించాలని గద్వాల సంస్థాన వారసురాలు రాణి శ్రీ లతా భూపాల్కు టీటీడీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి లేఖ పంపించారు.